మా చింతపండు నవీన్ పటేల్ నవీన్ పటేల్ది అమ్మో కబ్జా కోర్ల సత్తా చూపిస్తామని రారా తప్పు రాసిరు. మా చింతపండు తప్పు రాస్తాడా కొన్నిసార్లు. టిఆర్పిలో ఉన్న భూ కబ్జాదారుల అంతేనా, భూ కబ్జాదారుల సత్తా చూపిస్తాం. ఇది బాగుంటుంది. టిఆర్పిలో ఉన్న వీరమ్మల్ల అనిల్ అనేటోడు, ఇక మిగతా వాళ్ళు పరవేశగాడు, మా మలేషగాడు, ఇక దాని లెక్క చాలా పడు. ఇంత సడపాతమైంది. కానీ ఈ కబ్జా కోర్లందరి యొక్క సత్తా చూపిస్తాడ. ఎక్కడ? బీసీ బిడ్డ బీర్లయ్య నియోజకవర్గంలో, ఇదంటే దాని పక్కన ఉన్న భువనగిరిలో. ఎందుకు మరి జూన్ 2 పాదయాత్రన 2 తారీఖున 4 ఏది ఆ పాదయాత్ర మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర అయిందా? ఆడ వీకిన అన్నమాట. ఇది వీక్తుందట. అమెరికాలో వండుకున్న అమ్మ ఇట్లా కళ్ళద్దాలు పెట్టుకొని వీడియోలు చేస్తాంది. మల్లేషా ఎవరా అనిల్? ఇప్పుడు జూన్ 2న పాదయాత్రకు మా అనిల్ గారు భూములు కబ్జా చేసినందుకు బస్సు చేయించింది. క్యారీ వ్యాన్ చేయించింది. మరి 1,00,000 మందితో సభకు 1,00,000 ఇంటూ మనిషికి 500 ఇస్తాడు. ఇంకా 500 లేకపోతే ఇప్పుడు సభకు వచ్చిన లేడు. అంతే కదా. అంటే 5 కోట్ల ఖర్చు పెడతాడు. ఇప్పుడు 5 కోట్లు ఆఫ్టర్ ఆల్ బినామీ గాడు వీరమ్మల అనిల్ గాడు పెడితే మల్లిగాడు దగ్గర మా అనిల్ గాడు ఎంత సంపాదలే? ఏమిరా అనిల్? ఇక చూడరా, రాజ్యాధికార స్థాపనే మా లక్ష్యమట. ఇక బీసీలందరూ ఐక్యంగా ముందుకొచ్చి, అంటే అట్ట కాదు, టీఆర్పీలో ఉన్న కబ్జా కోర్లందరూ ముందరకు వచ్చి ఇక బీసీల నిరుపేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేయాలి. వార్తను తిప్పిరాయరు. మీరు ఎవరో తెలిస్తే ఒక రాశారు, తిప్పిరాయాలి. మీరు వార్త రాయద్దు, జనాలు తెలియదా? ఇక భువనగిరి సభను విజయవంతం చేసి మరి ఎవరిని బ్లాక్ మెయిల్ చేద్దాం? భువనగిరిలో ఎవరైనా ఎంఆర్ఓ దొరుకుతాడా? లేదంటే ఆర్టీఓ దొరుకుతాడా? ఎవరైనా ఇంకేమైనా దొరుకుతాడా? రెవెన్యూ ఆఫీసరు వాడిని పట్టుకొని భూములు ఎట్ట కబ్జా చేద్దాం? 1,00,000 మందితో సభ పెట్టినాం. ఏమి ఇస్తారు మా కనాలి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రెడ్లకు ఫోన్లకు వచ్చి ఇక టిఆర్పి ప్రధాన కార్యదర్శి వచ్చానే అన్నట. ఇక బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు సమ్మయ్య రాజ్యాధికార సమర పేరు ఆహ్వాన పత్రిక. అమ్మా నాయన, ఈ వచ్చా అనే పని ఒక్కటి అయిపోతే వెళ్ళిపోతుంది. టీఆర్పీలో అందరు నెలకొచ్చిండు, ఆయన ఒక్క నెలకొచ్చేది మిగిలింది. ఇప్పుడు టీఆర్పీ పార్టీలో కబ్జా కోర్లు ఉన్నారా? బీసీలు లేరులా, కబ్జా కోర్లు ఉన్నారు, భూ కబ్జాదారులు. మా మలేషియాగాడు ఏమంటాడు? టిఆర్పి పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ గారు నాకు తెలియదు అంటాడు. కానీ సంతకం పెట్టిన అధ్యక్షుడు మళ్ళీ వాడు బాజాప్తా పేద బీసీ బిడ్డల భూమి కబ్జా చేస్తాడు. మా ఎంఆర్ఓ గారు, వాడు బ్రోకర్ గారు, వాడు పైసలు తీసుకొని దొంగ పట్టాలు చేస్తాడు, డబుల్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తాడు. ఈ లంగల హక్కుకోరు పనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను మూసుకొని పంతది. రెవెన్యూ శాఖ భూభారతి బొంగు వీక్తాది ఇక్కడ. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కడిగిన ముత్యమైన ఎంఆర్ఓ, కడిగిన ముత్యమైన అల్లిగాడు, కడిగిన ముత్యం మల్లిగాడు అందరి బతుకులు రేపు జూన్ 13 తారీఖు నాడు మా మలేషియా గాడు అమెరికా నుంచి వచ్చి ప్రజలారా మీ సిద్ధపడి అని వార్తలు అయిన రోజు అసలు సిసలైన కడిగిన ముత్యం ఏంటన్నది బయటపడాలి. సో దానికి సిద్ధమైపోయి మా వాళ్ళు ఆల్రెడీ సిద్ధం అయ్యారట. సిద్ధంగా తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్నిటి పిలిచిపోతా. శాటిలైట్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఎవడైతే మల్లిగానికి పగోడుండో, ఇగో ఈ వేదిక చెప్తున్నా, మల్లిగాడంటే తీట ఉన్నోళ్ళు, మల్లిగాని చేతిలో మోసపోయినోళ్ళు, మల్లిగాని ద్వారా బాధపడ్డోళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ నడిపేటోళ్ళు ఉంటే శాటిలైట్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మరి 13వ తారీఖు నాడు మా మల్లిగాని ఆఫీస్ కాడికి రారు. పొద్దుగాల 8 గంటలకు వస్తే ఇక మీకు మొత్తం లెక్కిస్తానే.
మొత్తం ఇస్తా, డాక్యుమెంట్ మొత్తం మీ చేతిలో పెడతాం. కబ్జా కోరు మలేషగాడు, కబ్జా కోరు పార్టీ టీఆర్పీ పార్టీ, కబ్జా కోరు వీరమ అల్లిగాడు. ఈ అంతటికి డబుల్ డాక్యుమెంట్ సృష్టిస్తానికి పైసలు తీసుకోవాలి సంతకాలు పెట్టిన ఎంఆర్ఓ. ఇక మళ్ళీ ఈలే సిగ్గు లేకుండా పోయి ఆడ సూర్యాపేట కాడ డబుల్ రిజిస్ట్రేషన్ల గురించి పోరాటం చేయాలి పద్ధతి లెక్క. దొంగోడు పోయి దొంగ దొంగ అన్నట్టే ఉంది ఆడ. వాడే పెద్ద దొంగలు. ఎన్ని రోజుల ఇవాళ ఎంత డేటు? 8. ఇక 5 రోజులు నాకు అంతేనా? ఇంక 5 రోజులు నాకు. ఇక మలేషియా చూద్దాం. ఇక నువ్వు ఏ పార్టీ పద్ధతి ఆ రోజు తెలుస్తుందిగా. ఇక తెలంగాణ బట్టి శని పేపరు. రేవంత్ సెల్ఫ్ గోలట. ముందు మాట్లాడడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం సీఎంకు అనవాయితీగా మారిన వైనమట. మాటలే మైనస్గా మారుతున్న తీరట. స్వయంకృత తప్పిదాలతో ఇరుకున పడుతున్న సీఎం అట. తప్పు. మలేషియా కాబట్టి సెల్ఫ్ గోల్ వాడు. వాడే తెలియదు అంటాడు. మళ్ళీ వాడే ఫోన్లు చేసి ఏంద్రా లుల్లేంద్రా ఏం కత్తరా నా అజ్జతి పోతుందిరా, ఆ మహేష్ గారు నన్ను రూతిరుతుండ్రా అని మళ్ళీ వాడే చెప్తాడు. ఏంద్రా మలేషియా, నీ స్వయంకృత తప్పిదమే ఇది. అవునే మా పార్టీడే కబ్జాలు చేసినా మరి ఏందా అంటే అయిపోతుండే లుల్లే పోతున్నాయి. నువ్వు వాడు కూడా నాకు తెలియదు అంటారు. బండి బయటపడి ఇప్పుడన్నా ఎరికేనా? ఇప్పుడన్నా కబ్జా కోరు నీ పార్టీ టీఆర్పీ పార్టీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ ఎరికేనా? సెక్రటరీ ప్రెసిడెంట్ అది ఏం నష్టం. ఇక విపక్షాల చేతికి తానే కత్తిరిస్తున్నారు ఇప్పుడు. అంతే, నా చేతికి కత్తిచ్చేది మా మలేషియా గాడి. వాడు అన్ని తప్పుడు వాక్యాలు. 2.5 ఏళ్ళుగా ఇదే తంతట సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు వస్తాడ. మరి మొత్తానికి రేవంత్ అన్న పైన విమర్శలు వెళ్తున్నట, మా చింతపండు పైన విమర్శ వస్తాడట. నోరు అదుపులో పెట్టుకోవాలంటుండు. చింతపండు జనం ఏమంటారంటే నీ నోరు అదుపులో పెట్టుకోంటారు. నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి అంటారు జనం. చాలా ప్రమాదాలు ఉన్నాయి. చింతపండు గారు చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇక నోటికి ఎంత వస్తే అంత మనటి జీతగాన్నా ఈ పీకుడు మునగాయనా వాడోడో తెలియదు వీడో అంటే మన లోకం మొత్తం 20 లక్షల మంది చూసి ఆ వీడియో. సాయపడి అడగదిన బిచ్చగానరా నువ్వు అని నేనంటే లేదు లేదు వాడు అడగదినే బిచ్చగాడు కాదు, వాడు మన జీతగాడు, పాలి జీతగాడు అంటారు. పైసలు ఇచ్చి మన నెల నాడు జీతం ఇస్తుంటగా మనందరం. నోరంట కంట్రోల్లో పెట్టుకోతామే. చేపలేసిండు. ముగశిర కార్తె ఈరోజు వస్తుందట. మరి ఎండల తీవ్రత రెడ్ కార్డ్ అట. ముగశిర కార్తె రాకతో మారిన వాతావరణం. మరి అందరికీ ముగశిర కార్తె శుభాకాంక్షలు. ఈరోజేనా ఇవాళ ముక్కలేందే ముద్ద దిగదు అన్నట్టు. ఇక దిగొస్తున్న పసిడట. బంగారం రేటు తగ్గుతుందంటే ఎవరైనా ఉంటే కొనుక్కోరే. ఇక ట్రైలర్ మాత్రమే అంట మళ్ళీ చెప్తాను. ట్రైలర్ కాక్రోజ్ జనతా పార్టీ మీద చింతపండు నిన్న వీడియో ఇట వచ్చింది. కళ్ళద్దాలు పెట్టుకొని ఇట వచ్చింది. నేనేమంటున్నా, చింతపండు కాక్రోజ్ జనతా పార్టీ పట్టుకొని మనం కింగ్ అయిదాం అనుకుంటున్నాం. బొంగ కావాల్సింది మనం. కాక్రోజ్ జనతా పార్టీని ఫాలో గారి, పేజీని ఫాలో గారి ప్రజలారా. గోది మీడియా గీది మీడియా కూడా మా మలేషియా గారిని చాలా చాలా డ్రామాలు నడిపిస్తుండ్రు. మరి మన లత్కోర్ మలేషియా గారి మీడియా క్యూ న్యూస్ అండ్ మలేషియా గారి ఆఫీసరు అన్నీ అనుపాలు అవుతారు జనాలు. 4 రోజులు అయితే ఈ జనాలకు నిజం బయటపడాలి. నిజం బయటపడి మలేషియా గారు అంటే ఎంత లత్కోర్ గాడు, ఎంతమంది భూములు కబ్జా చేసిండు, ఎంతమంది బీసీల నిరుపేద బీసీల భూములు కబ్జా చేసిన కబ్జా కోరు మలేషియా గారు తెలియాలి లోకానికి. సో అది నేను బయట పెడతాను, అది తొందరలో. అప్పటిదాకా మా గురువు గారు పాప వెయిట్ చేయాలి.